యేసుక్రీస్తు నామంలో బ్రదర్ జాషువా గారికి నా వందనాలండి. నా పేరు ఎస్తేర్ రాణి. మేము తాడపత్రి దగ్గర చిన్న ప్రాంతంలో ఒక పల్లెటూరు నుంచి సాక్ష్యాన్ని మీకు తెలియజేస్తున్నాను. నేను డిసెంబర్ నుంచి మీ యొక్క లైవ్ ప్రోగ్రాం తెల్లవారుజామున 3:30 గంటలకి వచ్చే లైవ్ ప్రోగ్రాంలో నేను పాల్గొంటున్నానండి. పాల్గొంటున్నప్పటి నుంచి దేవుడు మా జీవితంలో మరి గొప్ప కార్యాలు చేశాడండి. నేను గత 3 సంవత్సరాల క్రితం నుంచి కొన్ని ప్రార్థన చేస్తున్నాను, కానీ కొన్ని వాటికి నేను జవాబు పొందుకోలేకపోయాను. అయితే మీరు తెల్లవారుజామున చేస్తున్నటువంటి కంపాషన్, ఒప్పుకోలు ప్రార్థన నా జీవితంలో ఒక నిరీక్షణ, నిశ్చయిత, విశ్వాసాన్ని, ధైర్యాన్ని నాలో పుట్టించింది బ్రదర్. కాబట్టి నేను గత జనవరి మాసంలో మీ ప్రోగ్రామ్ని విని మీకు నేను ఫోన్ చేయడం జరిగింది. కొన్ని ప్రార్థనా అంశాలని నేను మీకు తెలియజేయడం జరిగింది. వాటిలో దేవుడు 2 ప్రార్థనా అంశాలని అద్భుత రీతిగా నా జీవితంలో నెరవేర్చాడండి. అంతేకాదు, మరి అప్పుల సమస్యలు తీరిపోవాలని మేము తోట వేసుకున్నామండి. ఆ తోటలో బోర్లో నీరు పడాలని ఈ 2 అంశాలు ఇప్పటికీ దేవుడు నెరవేర్చాడండి. వాటిలో మరి అప్పుల సమస్య ఎలా తీర్చుకోవాలి అని మదన పడుతున్నప్పుడు మరి ఇంటి మీద లోన్ తీసుకొని మేము తీసుకోవాలని ఆలోచన చేశాం. కానీ ఇంటి మీద అది ఇల్లు రిజిస్ట్రేషన్ కాలేదు. తర్వాత అది ఆన్లైన్ కూడా లేకుండేది. మరి దాన్ని దేవుడు అద్భుత రీతిగా దాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ఆన్లైన్ చేసుకొని తిరిగి దాని మీద లోను దేవుడు తీసుకోవడానికి సహాయం చేశాడండి. మేము ఏదో కొంత సొమ్ముని ఆశించాం, కానీ దేవుడు అద్భుత రీతిగా మరి ఇంటి మీద లోన్ 12 లక్షల రూపాయలు సహాయం చేశాడు. దీంతో అప్పులన్నీ కూడా తీర్చుకోవడానికి దేవుడు గొప్ప ద్వారాన్ని తెరిచాడండి. నిజంగా ఈ తెల్లవారుజాము ప్రార్థన మా జీవితంలో ఆశీర్వాదకరంగా ఉంది బ్రదర్. మరి ఈ యొక్క సమయంలో ఈ యొక్క భాగ్యాన్ని నాకు ఇచ్చినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. మరి బోరు కూడా 350 అడుగుల్లో వేశాం, కానీ నీరు పడలేదు. నేను నిరుత్సాహంగా ఉన్నప్పుడు అద్భుత రీతిగా మరలా దేవుని సన్నిధానంలో నేను పడతాయని నమ్మి ఎదురు చూశాను. దేవుడు 400 అడుగుల్లో 1.5 ఇంచు నీరు పడినట్లుగా దేవుడు గొప్ప ద్వారాన్ని తెరిచి మా జీవితంలో సహాయం చేశాడు బ్రదర్. దేవుడు నిజంగా ఆ కంపాషన్, ఒప్పుకోలు ప్రార్థన మీరు చేస్తున్నారు కదా, అది నా జీవితంలో చాలా ధైర్యాన్ని, నిరీక్షణని, విశ్వాసాన్ని నా జీవితంలో నేను లేనివి పొందుకున్నానని నమ్మి ఎప్పుడైతే నేను పొందుకున్నాను, దేవానికి స్తోత్రం అని చెప్పి నేను ఎప్పుడైతే పలుకుతున్నానో మరి జరగని కార్యాలన్నింటినీ దేవుడు జరిగిస్తున్నాడు. మరి దేవుడు ఈ ఆశ్చర్యకరమైన కార్యాన్ని చేసినందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఈ చిన్న సాక్ష్యాన్ని, ఈ యొక్క లోన్ విషయంలో దేవుడు అద్భుతం చేశాడు. అసలు ఈ పల్లె ప్రాంతంలో కొన్ని బ్యాంక్స్ మీకు అసలు లోనే రాదన్నారు. అయితే దేవుడు నిజంగా లేనిది ఉన్నట్టుగా పిలిచాడు. మృతులను సజీవులుగా పిలిచిన దేవుడు, లేని ఉన్నట్టుగా పిలిచగలిగిన దేవుడు నా జీవితంలో ఊహించని విధానంగా నా అప్పులన్నీ తీర్చుకోవడానికి, మీరు తెల్లవారుజామున సమయంలో బ్రదర్ లోన్ కోసం ప్రార్థన చేస్తున్నారు, లోన్ శాంక్షన్ కావాలని, ఆర్థిక సమస్యలు తీరాలని, అప్పుల సమస్యలు తీరాలని మీరు ప్రార్థన చేస్తున్న ఈ ప్రార్థనలో నేను ఏకీభవిస్తుండగా దేవుడి గొప్ప అద్భుతాన్ని జరిగించినాడు. దేవునికే మహిమ కలుగును గాక. ఇచ్చింది సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక.